వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టామని P4 భావితరాల భవిష్యత్తు కోసం రూపొందించిన కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రారంభించారు. పారిశ్రామిక, విద్య, వ్యాపార, వాణిజ్య రంగాల్లోని ప్రముఖులను ఒకే వేదికపైకి ఆహ్వానించిన ప్రభుత్వం పేదల అభ్యున్నతికి వారు మార్గదర్శనం చేసేలా కర్తవ్యాన్ని నిర్దేశించింది. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా జయప్రదమవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ వంటి మిత్రుడు ప్రభుత్వంలో ఉండడం సువర్ణ అవకాశమని అన్నారు. P4 అమలు మాటలతో అయ్యేది కాదని మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధపడాలని చెప్పారు. P4 విధానంలో ప్రభుత్వం మెంటర్గా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. సమాజం ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. P4 విధానం సమాజంలో గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. వచ్చిన వ్యక్తులు మంచి పేరు కోసం పనిచేస్తారు, ఇమేజ్ కోసం పనిచేస్తారు, ప్రజలు వీళ్ళని మెచ్చుకోవాలని పనిచేస్తారు. దానికి కొలమానం ఈరోజు ఎంత డబ్బులుందని మార్కెట్ క్యాప్ వచ్చింది. దాని పేరు మనం చూసినప్పుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చింది. అది గౌరవం. అదే మాదిరిగా గ్రీన్ కో అధినేత అనిల్ మరి సంపాదించాడు, గౌరవం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాలను మీరు మార్చగలిగితే దానివల్ల వచ్చే గౌరవం, దానివల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ డబ్బులే నేను అడగడం లేదు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు. మీరు మొత్తం టైం ఇవ్వలేరు. ఒక్కొక్కరికి 20-30 కంపెనీలు ఉన్నాయి. ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి. మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి. ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలో మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, HR స్ట్రాటజీ, ఫైనాన్స్ అన్నీ కూడా, ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా. వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. AI ఉంది, AI ద్వారా వాళ్ళ ఆస్తులు అవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని కౌన్సిల్ చేయించండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది. నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్. P4 వల్ల ఏపీ వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాల జీవితాల్లో పెద్ద మార్పు రానుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దిగా సహాయం చేస్తే వారికి గొప్పగా అండగా నిలబడినట్లే అన్నారు. పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ప్రతి వ్యక్తికి జీవితంలో మంచి అవకాశం రావాలన్నారు. ప్రభుత్వ పథకాలు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని చెప్పారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాల నిర్మాణం మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కూడా అని సమానంగా జరగాలని చెప్పారు. అందుకే P4 ప్రాజెక్టును చంద్రబాబు ప్రవేశపెట్టానని పవన్ కళ్యాణ్ అన్నారు. పాలసీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం. సరిగ్గా సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు, ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక, ఆకాంక్ష వారిది. అలాంటిది ఈ రోజున 164 సభ్యులతోటి
అసెంబ్లీ సభ్యులతోటి 21 పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మీరే కనుక అండగా నిలబడకపోయిండుంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు. ఈ రోజున మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు 59 మంది, 30 పైచిలకు నుంచి 59 దాకా. అధికారికంగా ఆ రోజున మాకున్నది 34 మంది చనిపోయారు. అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు, దాదాపు 100 లోపు చనిపోయారు అనేది ఉంది. అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. వెలగపూడిలో P4 ప్రోగ్రాం ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి 4 ఏళ్ల తర్వాత ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాజధానిగా తయారవుతుందని, దేశ విదేశాల నుంచి ఎందరో వస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా కేంద్ర సహకారంతో చేపడుతున్న పనులు సత్ఫలితాలనిస్తాయని అన్నారు. కల తప్పిన అమరావతిని గాడిలో పెడుతున్నామని, పోలవరాన్ని 2027కు పూర్తి చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చిందన్నారు సీఎం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న మన సెంటిమెంట్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తోందని తెలిపారు. ప్రజలు గెలిపించిన సీట్లు ఇందుకు సంజీవనిగా పనిచేశాయని చంద్రబాబు గుర్తించారు.